యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సజీవ వాహిని అనుదిన వాహినిలో దేవుడే మీ గురువైతే అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం. దేవుని ప్రణాళికలు మన వ్యక్తిగత ప్రణాళికల కంటే ఉత్తమమైనవని మనందరికీ తెలుసు. ఆయన ప్రణాళికలు మనల్ని అభివృద్ధిపరచి మనకు నిరీక్షణ కలుగజేస్తుంది. చాలాసార్లు మనం కోరుకున్న గమ్యాన్ని చేరుకోలేకపోయినప్పుడు మనం భయాందోళనలకు గురవుతూ ఉంటాము. సమస్య యొక్క మూల కారణాన్ని లేదా విఫలమైన ప్రణాళికలను విశ్లేషించడానికి, అర్థం చేసుకోవడానికి మరొకసారి వెనకకు తిరిగి చూస్తాము. అయితే దేవుడే మనకు సరైన దానిని బోధించినప్పుడు అది ఉత్తమమైన మార్గం అని గ్రహించాలి. ఆయన నిర్దేశించిన మార్గంలో పనులు చేయగలిగితే మనం దేనిని ఎదుర్కొన్నా ఆయన ఆత్మ మనల్ని సురక్షితమైన, అగమ్య గోచరము కాని గమ్యానికి చేరుస్తుంది. కీర్తనకారుడు ఇదే విధంగా ప్రాధేయపడ్డాడు. 143వ కీర్తన 10వ చరణంలో అంటాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఆమేన్. నేనంటాను, విఫలమవ్వని దేవుని ప్రేమపై మన నిరీక్షణ ఆధారపడగలిగితే మన జీవితాలను ఆయనకు అప్పగించుకోవడమే కాకుండా మన ప్రణాళికలను ఆయన శక్తివంతమైన చేతులను పట్టుకొని ముందుకు కొనసాగిస్తాము. మన సృష్టికర్తను సంపూర్ణంగా తెలుసుకొని ఎన్నడూ మారని ఆయన వాక్యం ద్వారానే మనం జీవిస్తున్నామని గ్రహించి ఆత్మతో నడిపించబడిన మనలో ప్రతి ఒక్కరి కోసం ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆయన ప్రణాళికలను విశ్వసించి అడుగులు ముందుకు వేయగలిగితే ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచన చేయండి. ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.